పూరా లోకల్. ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, నాకు అర్థం కాని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా బీసీసీఎల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు. ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇవాళ మాకు సలహా సూచన చెప్పు. కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి. తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి. నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే. అద్వానీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన పార్లమెంట్లో మేము ఆనాడు తెలంగాణ వాదులంగా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదులందరినీ విజ్ఞప్తి చేసినాం. తెలంగాణ వాదులు విజ్ఞప్తి చేసి వాళ్ళ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మద్దతు ఇచ్చే విధంగా చేసుకున్నాం. కొంతమంది వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తే కూడా ఇవాళ కూడా తెలంగాణకు సంబంధించి సామాజిక న్యాయ ప్రక్రియ జరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కొందరు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నారు. బేసిక్ వాళ్ళ భావం అది, వాళ్ళ భావజ్వాలం అది. అటువంటి వ్యతిరేకించే సందర్భంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బీసీ గొంతులు ఏకమై పాయల్ శంకర్ గారు శాసనసభలో మాట్లాడినట్టుగా వాళ్ళ నాయకత్వం మీద ఒప్పించి చట్టసభకు నీ పార్టీ తీర్మానాన్ని, నీ శాసనసభ పక్ష తీర్మానాన్ని ఇవాళ గౌరవ కోర్టు ముందు ఉంచాలని కోరుతా ఉన్నాం. రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నా, నువ్వు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీ మనసు లేదంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నువ్వు ఆ భావజాలంతో నువ్వు పెరగలేదంటే ఇవాళ నీ పార్టీ శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగా కోర్టులో ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇవాళ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రామాణికంగా అన్ని లెక్కలు తీసుకొని మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇవాళ నోటికాడి ముద్ద 42% ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఎవరు అన్యాయం చేయొద్దని కోరుతా ఉన్నాం. అందుకే రాజకీయ పార్టీల అఫిడవిట్ కోర్టులో ఏమని అడుగుతా ఉన్నాం.